ఓకే, నమస్తే. ఎస్వీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. లయన్స్ క్లబ్ల సేవలు శ్లాఘనీయం అని లయన్స్ జిల్లా 320 ఈ జిల్లా గవర్నర్ PMJF లయన్ మదన్ మోహన్ రేపాల అన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 నకరేకల్ సెంటర్లో స్థానిక ప్రముఖ వైద్యులు PDGP MJF డాక్టర్ మోహన్ రెడ్డి యానాల గారి సతీమణి క్రీస్తు శేషులు PMJF లయన్ శాంతమ్మ గారి ప్రథమ సంవత్సరికం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, లయన్స్ క్లబ్ నకరేకల్ సెంటినియర్, లయన్స్ క్లబ్ నకరేకల్ నవ్య 3 క్లబ్లు సంయుక్తంగా నిర్వహించిన మహా అన్నదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గవర్నర్ మదన్ మోహన్ శాంతమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ లయన్ బుడిగే శ్రీనివాస్, లయన్ సత్యనారాయణ, లయన్ MJF కృష్ణమూర్తి బొల్లం, MJF లయన్ శోభారాణి, లయన్ MJF రామ్మోహన్ రావు, లయన్ ఉప్పల సంతోష్, సామంతపూరి మురళి పాల్గొన్నారు. సభికులు శాంతమ్మ ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. సుమారు 350 మందికి అన్నదానం చేశారు. రజనీకాంత్ గారు మాట్లాడారు. ప్రకాశ్రావు గారు పెద్దలు. ఈరోజు కీర్తిశేషులు శాంతమూర్తి గారు అయినటువంటి శాంతమ్మ గారు, యానాల మోహన్ రెడ్డి గారు సతీమణి గారు గతించే సంవత్సరమైంది. ఆ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఈ లయన్స్ క్లబ్లు సెంటేనియర్స్ కానివ్వండి, నకరేకల్ లయన్స్ క్లబ్ మరియు నవ్య సాయిబ్ క్లబ్లు సమున్నతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఒక ఉదాహరణ. అంతటి శాంతమూర్తికి ఈ గౌరవాన్ని దక్కించాల్సినటువంటి బాధ్యత ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకు ఉన్నది. మాజీ గవర్నర్ అయినటువంటి యానాల మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకే కాదు, పేద ప్రజలందరికీ కూడా ఎంత ఇస్తే అంత తీసుకొని సేవ చేసిన మహనీయుడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదేమైనప్పటికీ కూడా అన్నార్థులే కాకుండా అభాగ్యులు ఎవరైనా సరే ఆహారాన్ని అందించడం అన్నదాత సుఖీభవ అన్నారు. ఈ అన్నదాత కార్యక్రమం లోపల మీరందరూ కూడా పాల్గొని ఆహారాన్ని స్వీకరించి ఆ మాతృమూర్తికి స్వర్గప్రాప్తి చేసించగా మీరందరూ కూడా కోరుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ నకరేకల్ ప్రెసిడెంట్ గారు సతీష్ గారికి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామంటే నేను తప్పక వెయిట్లు ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఐదర్ ఒకే ప్లేస్లో పెట్టచ్చు, లేదా డిఫరెంట్ ప్లేస్లో ఎవ్రీ రోజు ఒక రోజు పెట్టుకోవచ్చు. అదేవిధంగా దానికి తోడ్పాటుగా నకరేకల్ మన శాలిగౌరవం కట్టంగూరు క్లబ్ సర్వీస్ చేయడానికి రానప్పటికీ కూడా మీరు మీ బర్త్డేలు, మ్యారేజ్ డేలలో సెరమనీస్లో మీరు కూడా పార్టిసిపేట్ కావచ్చు. అదేవిధంగా కేతపల్లి కానీ ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నకరేకల్ క్లబ్ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలని ఏదైతే నీడ్ ఉందో, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని తప్పక చేయాలని కోరుకుంటూ అన్నిట్లో కూడా ఈ సంవత్సరం చూస్తున్నాను చాలా చురుకుగా ఎవ్రీ డే ప్రతిరోజు ఎక్కడ చూసినా, ఏ స్కూల్లో, ఏ గ్రూప్లో చూసినా నకరేకల్ అని వస్తుంది. రియల్గా నేను ఐ అప్రిషియేట్ ప్రెసిడెంట్ సతీష్ అండ్ సూర్యచందర్ అండ్ వెంకటేశ్వర్ ట్రెజరర్ గారు అండ్ టు ప్రమోట్ దెమ్. వాళ్ళని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి సీనియర్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 100% వాళ్ళని మనం కూడా ఈ సంవత్సరం విస్తృతంగా మనం నల్గొండ జిల్లా 320 ఖమ్మం నల్గొండని చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. యువతలో మార్పు తీసుకురావడానికి 1,00,000 మందిని, అదే 50 డేస్లోనే సార్ మోర్ దాన్ 1,40,000 మెంబర్స్ మనం కవర్ చేసినాం. మన టార్గెట్ ఇయర్లీ 3 lakhs 1.5 monthకి కవర్ చేసినాము. 100% ఒక చక్కటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. క్లబ్లు ఏర్పరచడంలో కానీ, మెంబర్షిప్లో కానీ ఇంకా ఒకటి మీ అందరు తేవాల్సిందే. మన డాక్టర్ గారు ఇందాక సూర్యకుమార్ గారు మాట్లాడారు, డాక్టర్ గారి గురించి, శాంతమ్మ గారి గురించి. వాళ్ళు LCA ఫౌండేషన్కి దాదాపు 15 నుంచి 16 లక్షల రూపాయలు ఇచ్చారు. ఒక 2 మనుషులు వాళ్ళ కుటుంబం నుంచి. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
అదేవిధంగా మనం ఒక 20 రోజుల్లోనే మన జిల్లా $105,000 పంపించామంటే ₹1,00,00,000 మన ఫౌండేషన్ పంపించాం. ఇంకా మన దగ్గర వరుసలు ఉన్నారు. మనం తెలంగాణలోనే మొత్తం MGF కావాలని కోరుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినందుకు రకరకాల సభ్యుల వారందరూ కూడా అన్ని క్లబ్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సతీష్ యూ హ్యావ్ టు కంటిన్యూ వాతావరణం మీరు చూడండి. నల్లగొండలో ఒక యూనిటీగా అన్ని క్లబ్లకు తిరిగా, అదేవిధంగా మిర్యాలలో 5 క్లబ్లు ఉన్నాయి, ఒక చక్కగా ఉంటున్నాయి. మీరందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఈ యొక్క నగరకల్ హబ్ గా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తప్పక ఈ రోజు రావాలని డాక్టర్ గారు కూడా పంపించాము ఇన్విటేషన్. అదేవిధంగా జోన్ చైర్పర్సన్స్ కూడా రావాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆ నకరకల్ 3 క్లబ్లు కూడా ఇదే యూనిట్తో కార్యక్రమాలన్నీ తప్పకుండా చేస్తామని. సభకు నమస్కారం. ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ గవర్నర్ రేపాల మనోహర్ గారికి, మన రాజ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి గారికి మరియు లయన్స్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలతో ఈరోజు మనము ఈ యానాల శాంతమ్మ గారు జ్ఞాపకార్థము సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మనం ప్రోగ్రాం చేస్తున్నాము. దీనికి వచ్చేసిన గవర్నర్ గారికి మరి అందరూ సభ్యులకు కూడా పేరు పేరున నమస్కారాలతో మన నకకల్లో ప్రతి రోజు కూడా ఇక్కడ అల్పాహార కార్యక్రమాన్ని మనము గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ 3 క్లబ్ల సహకారంతోనే నిరంతరము ఎక్కడ కూడా ఆపకుండా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ కోరిక మేరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అదేవిధంగా కంటి వైద్య శిబిరాలని మరియు మెగా హెల్త్ క్యాంప్ని కూడా ఒకటి చేయాలని మనం సంకల్పిస్తున్నాము. దానికి గవర్నర్ గారు సహకరిస్తే మేము ఆశీర్వాద్ హాస్పిటల్ అయినా ఇంకా మెగా క్యాంప్ ద్వారా ఒక మెగా క్యాంప్ను కూడా నిర్వహిస్తాము. వృద్ధాశ్రమాన్ని కూడా మీకు వీలున్నప్పుడు వచ్చి సందర్శించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం.